మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన హాట్ టాపిక్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. సరిగ్గా 7.5 క్రితం ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయం పాలిటిక్స్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆ లీడర్ కామెంట్స్ తాజా రాజకీయాల్లో మరోసారి చర్చకు తెరలేపాయి. ప్రతిపక్ష నేతతో పిచ్చాపాటి మాటలు పొలిటికల్ గా కొత్త చర్చకు దారితీశాయి. ఎవరా నేత, ఆయన ఏం మాట్లాడారు, ఆ ఇద్దరి మధ్య సాగిన ఆ చర్చ ఏంటో చూద్దామా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచారాయన. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు అందరినీ ఆలోచనలో పడేశారా నాయకుడు. కాషాయ కండువాతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ని గద్దె దించుతానంటూ శపథం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని తొడగొట్టారు. బైపోల్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలైనా మునుగోడు ప్రజల మనసు గెలిచానని సంతృప్తి చెందారు. గులాబీ దళం ఎన్ని కుట్రలు చేసినా నైతిక విజయం తమదేనని భావించారు. ఆ తర్వాత బీజేపీకి టాటా చెప్పి ఎన్నికల ముందు సొంత గూటికి చేరిన విషయం తెలిసిందే. ఏదైతేనే మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్న గోల్ సాధించారు. కేసీఆర్ ఓటమికి కారణాలు ఎన్నున్నా మునుగోడు బైపోల్ సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆ కసి పట్టుదలే బీఆర్ఎస్ పతనానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. ఇదంతా తాజా గతం. ఇప్పుడు మరో శపథం చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో ఆయన సవాల్ తెలంగాణ పాలిటిక్స్లో మరింత హీట్ పెంచుతోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఘన విజయం సాధించిన ఆనందం కంటే ఏదో వెలితి కొంత ఆవేదనకు గురి చేస్తోందట. ఎమ్మెల్యే పదవి తనకు చిన్న పదవని, మంత్రి కావాలన్నదే తన లక్ష్యమని మనసులో మాట బయటపెట్టేశారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా ముందు మనసులో మాటని కుండబద్దలు కొట్టేశాడు. తనకు మంత్రి కావాలనే కోరిక ఉందని, ఆ మేరకు అధిష్టానం కూడా హామీ ఇచ్చిందని మీడియా ముందు చెప్పేశారు మునుగోడు ఎమ్మెల్యే. చిట్చాట్లో నాయకులు మనసులోని మాటను చెప్పడం మామూలే. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో టైంపాస్ కబుర్లు చెప్పి వదిలేయలేదు. తాను కాంగ్రెస్లోకి తిరిగొచ్చిందే కేసీఆర్ని గద్దెదించేందుకన్నారు కోమటిరెడ్డి బ్రదర్. తనకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే గనక కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రి పదవిలో ఉంటేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారని మనసులోని కోరికని బయటపెట్టడమే కాదు తన రిక్వెస్ట్తో హైకమాండ్కి హింట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసెంబ్లీ బ్రేక్ టైంలో రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్ తారసపడ్డారు. ఇద్దరూ కాసేపు ఫ్రెండ్లీగా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. మీకు మంత్రి పదవి ఎప్పుడని రాజగోపాల్ రెడ్డిని అడిగారు కేటీఆర్. దానికి రాజగోపాల్ రెడ్డి చాలా సాఫ్ట్గా బదులిచ్చారు. తన సోదరుడు వెంకటరెడ్డికి ఆల్రెడీ కీలక మంత్రి పదవి ఇచ్చారని, ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులంటే హైకమాండ్ ఆలోచన చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆ 4 మాటలతోని ఆగితే ఆయన రాజగోపాల్ రెడ్డి ఎందుకు అవుతారు? మాటలో మాటగా కొన్ని సెటైర్లు కూడా వేశారు. మీలాగే మాకు కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని కేటీఆర్కి ఎక్కడో తాకేలా చురకలంటించే ముచ్చట చెప్పారట రాజగోపాల్ రెడ్డి. దాంతో కేటీఆర్ కూడా అదే స్టైల్లో సెటైర్లు వేశారట. కుటుంబ పాలన అనడం కరెక్ట్ కాదని, నీతిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని తిట్టను పో అంటూనే తేనె తుట్టను కదిపారట కేటీఆర్. అంతటితో ఊరుకుంటారా ఏంటి? భువనగిరి ఎంపీగా మీ కూతురికి కీర్తి పోటీ చేస్తుందా, లేదంటే సంకీర్తి పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్న వేశారో లేదో చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అసలే మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తూ నానా తంటాలు పడుతుంటే పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ గుచ్చి ప్రశ్నలు అడిగేసరికి దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అసెంబ్లీ గేటు వైపు నడుచుకుంటూ వెళ్లారు రాజగోపాల్ రెడ్డి. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు కేసీఆర్ మీద యుద్ధమని బల్లగుద్ది సవాళ్ల మీద సవాళ్లు విసిరిన రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి వచ్చేసరికి ప్రతిపక్ష నేత ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని కొంతమంది సెటైర్లు వేస్తున్నారట. సరే, కేటీఆర్ మాటలు పక్కన పెడదాం. రాజగోపాల్ రెడ్డి గారు, అసలు కాంగ్రెస్ పార్టీలో మీ రోల్ ఏంటి? మీకు మంత్రి పదవి వస్తుందా? వస్తే మీకు ఏ శాఖ ఇవ్వబోతున్నారు అన్నట్టు భువనగిరి ఎంపీ టికెట్ రేసులో మీ ఫ్యామిలీ ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నారు మీ ప్రాంత జనం.